రైట్. ఇక్కడ జూనియర్ పర్సనల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి త్వరలో మనకి ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్ విడుదల చేయబోతుందని చెప్పాము. అలానే దీంట్లో మనకి 100 మార్కులకి ఒక ఎగ్జామ్ పేపర్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. దాంట్లో 60 మార్కులకి సబ్జెక్ట్ అని చెప్పుకున్నాము. ప్రధానంగా దాంట్లో మనకి హ్యూమన్ రిసోర్స్ ఒకటి, ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఐఆర్ అంటాము, అలానే లేబర్ లాస్ ఇండస్ట్రియల్ రిలేషన్స్లోనే లేబర్ లాస్ కూడా డిస్కస్ చేస్తాము. అలానే జనరల్ లాస్ సాధారణ చట్టాలు అన్నాం. సో దాంట్లో మనం ఒకసారి హెచ్ఆర్ అంటే ఏంటి, అంటే హ్యూమన్ రిసోర్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. హెచ్ఆర్ అనేటువంటిది ఒక సంస్థలో ఉద్యోగస్తులని నియామకం కానించి వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ యొక్క పిఎఫ్, బోనస్, ట్రైనింగ్, రీసెర్చ్, డెవలప్మెంట్, సో అలానే ఆ సంస్థలో వాళ్ళు ఎలా పనిచేశారనేటువంటి పర్ఫార్మెన్స్ అప్రైజల్, వీటన్నిటి గురించి కూడా అధ్యయనం చేయటం. అలానే వాళ్ళ యొక్క అటెండెన్స్, బయోమెట్రిక్, సో వీటన్నిటి గురించి అధ్యయనం చేయడం కోసము మనం ఉన్నటువంటి ఒక పోస్ట్ ఏంటి అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటాం. సో మన పోస్ట్ కూడా జూనియర్ పర్సనల్ ఆఫీసర్ కాబట్టి ఈ పోస్ట్కి అంటే జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అని ప్రభుత్వ రంగ సంస్థల్లో అంటాం, ప్రైవేట్లో అయితే హెచ్ఆర్గా పిలుస్తున్నారు. వీటికైతేనేమో ఇలా మనము పర్సనల్ ఆఫీసర్ అని, వెల్ఫేర్ ఆఫీసర్ అని, వాళ్ళ యొక్క అసిస్టెంట్లని జేపీఓగా పిలుస్తున్నాం. సో ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, బెల్, ఓకే, ఇలాంటి ప్రభుత్వ రంగ అన్ని సంస్థల్లో కూడా ఈ పోస్టులు ఉంటాయి. సో అయితే హెచ్ఆర్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాం. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే బేసిక్ ఐడియా ఉంది కదా. సో హెచ్ఆర్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఛాలెంజెస్, లైన్ మేనేజ్మెంట్ హెచ్ఆర్, ఒక సంస్థలో లైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటో నేర్చుకోవాలి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి అంటే ఏంటి, ఓకే. సో హెచ్ఆర్ఎం, హెచ్ఆర్డి ఇలాంటివి నేర్చుకోవాలి, ఓకే. అలానే మనకి దీంట్లో ఇంకా ఇంపార్టెంట్గా ఏమొస్తాయి, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ అప్రైజల్, రిక్రూట్మెంట్ మెథడ్స్, సో ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. గ్రీవెన్స్ మేనేజ్మెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, కలెక్టివ్ బార్గెనింగ్, నెగోషియేషన్ ప్రాసెస్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ఎంప్లాయర్స్ మేనేజ్మెంట్. అలానే మీకు కొత్త కాన్సెప్ట్ ఉంటుంది, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ అని. ఈ స్టాప్స్ అంటే ఏంటి, పరిశ్రమలలో కార్మికులను ఎలా భాగస్వామ్యం చేస్తారు, అలానే పారిశ్రామిక చట్టాలపైన హ్యూమన్ రిసోర్స్ రిలేటెడ్గా ఏమున్నాయి, ఇలాంటి అన్ని అంశాల గురించి మనము హెచ్ఆర్లో డిస్కస్ చేయటం జరుగుతుంది, ఓకే. సో ఇది హెచ్ఆర్ పైన అవగాహన కల్పించడం కోసం మనకి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది.